ఎస్ఐ గారు, ఆ వీడియోలో ఉన్నది నేనే, కానీ అది నేను. తారక్ సార్, ఏంటిది? ఇలా చేస్తారని నేను అసలు అనుకోలేదు. వాట్ డూ యూ మీన్? ఇలాంటిది ఏదైనా ఉంటే ముందే నాకు చెప్పాల్సింది. మీకు మీరుగా ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు? మీకు మీరుగా వెళ్ళి వాళ్ళని ఎందుకు కలిశారు? మీరు అనవసరంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ వీడియోలో ఉన్నది నేనే, కానీ శాంతి వాళ్ళ తల్లిదండ్రులను కలిసిన పర్పస్ వేరు. వాళ్లతో నేను మాట్లాడింది వేరు, కానీ ఇప్పుడు వీడియోలో మాత్రం నేను మాట్లాడింది కాకుండా వేరే ఇంకేదో వస్తుంది. ఇప్పుడు ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినా అవి వేస్ట్ తారక్ గారు. ఇప్పుడు నేను మీ వైపు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా చేశారు. మీకు చెప్తూ ఉంటే అర్థం కావట్లేదా? అది నేను మాట్లాడింది కాదు. నేను ఎలాంటి నేరమూ చేయలేదు. తారక్ గారు, ఈ ఎవిడెన్స్ చూపించాక కూడా మీరు నిర్దోషి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దిస్ ఈజ్ టూ మచ్. మీరు ఆల్మోస్ట్ దొరికిపోయినట్టే, కానీ మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎస్ఐ గారు, మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదేంటి? శాంతి తల్లిదండ్రులకి ఆర్థిక సహాయం చేయడానికి వెళ్ళాను. కాస్త ధైర్యం చెప్పి వచ్చానంతే. దానికే నా మీద నేరం తోసేస్తారా? ఇందులో మీరు ధైర్యం చెప్తున్నట్టు లేదే. మీరు చేసిన నేరాన్ని కప్పిపుచ్చడానికి వాళ్ళని డబ్బుతో కొనడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఇంత చిన్న విషయాన్ని పోలీసులు, కోర్టులు అర్థం చేసుకోలేవని అనుకోకండి. సార్, శాంతి తల్లిదండ్రులని తారక్ సార్ కలవడం నిజం, డబ్బులు ఇవ్వడం నిజం. కానీ ఆ డబ్బులు ఇచ్చిన కారణం వెనక ఉద్దేశం మాత్రం మీరు ఊహించింది కాదు. వాళ్ళకి సహాయం చేయడానికి మాత్రమే తారక్ సార్ వెళ్ళారు. ఈ వీడియో చూస్తే ఎవరు మీరు చెప్పింది నమ్మరు మేడం. ఎస్ఐ గారు, మీరు చెప్పింది నిజం అనుకుందాం. ఒకవేళ తారక్ సారే తప్పు చేసి ఉండుంటే శాంతి వాళ్ళ తల్లిదండ్రుల చేత తారక్ సారే ఎందుకు కేసు పెట్టించేవారు? అది తారక్ గారు అతి తెలివితో చేసిన పని. అలా చేస్తే ఆయనని ఎవరు అనుమానించరని కాన్ఫిడెన్స్తో చేసిన పని. సరే ఎస్ఐ గారు, మీరన్నట్టే జరిగి ఉండుంటే తారక్ సార్ వాళ్ళని బతిమలాడో భయపెట్టడానికో కాల్ చేసి ఉండాలి. తారక్ సరే ఏదో ఒక ప్లాన్ చేసి మరీ వాళ్ళని పిలిపించి ఉండాలి. కానీ తారక్ సార్ అలా వెళ్ళలేదు. శాంతి తల్లిదండ్రులు కావాలని ఫోన్ చేస్తేనే తారక్ సార్ వెళ్ళారు. మీరు చెప్పేది నిజమా? వాళ్ళే మీకు ముందు కాల్ చేశారా? అవును ఎస్ఐ గారు, కావాలంటే నా ఫోన్లో కాల్ హిస్టరీ చూసుకోవచ్చు. మీరు చెప్పింది నిజమే. వాళ్ళు ఫోన్ చేస్తేనే మీరు వెళ్ళారు. అవును, నిజమేనమ్మా. నేను ఈ కోణంలో ఆలోచించనే లేదు. నాకు మంచి పాయింట్ ఇచ్చావు. ఎస్ఐ గారు, ఈ కాల్ హిస్టరీ బట్టి చూస్తే వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ అబద్ధమని అర్థం అవుతుంది కదా? వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం, ఈ ఎవిడెన్స్ ప్రకారం చూస్తే తారక్ గారిని అరెస్ట్ చేయాలి. ఈ అరెస్ట్ ఆగాలంటే ఈ ఎవిడెన్స్ ఫేక్ అని ప్రూవ్ చేయాలి. మాకు 24 గంటలు టైం ఇవ్వండి సార్. మేము ఖచ్చితంగా ఈ ఆధారం అబద్ధమని నిరూపిస్తాం. సరేనమ్మా, నేను ఈ అరెస్ట్ని 24 గంటలు మాత్రమే ఆపగలను. ఈ ఎవిడెన్స్ ఫేక్ ఎవిడెన్స్ అని మీరు ప్రూవ్ చేయలేకపోతే నేనేమీ చేయలేను. అలాంటి సిచ్యువేషన్లో నాకు నేనుగానే వచ్చి అరెస్ట్ అవుతాను. నన్ను నమ్మండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ వీడియో నాకు పంపగలుగుతారా? ఓకే, మీకు పంపించాను. ఓకే సార్.
బయలుదేరుతాం. ఓకే. రండి. తారక్ సార్, నీలవేణి మాటల వల్ల మనకు ఒక ఆధారం దొరికింది. దాన్ని పట్టుకుని నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను. మీరేం దిగులు పడకండి, అంతా నేను చూసుకుంటాను. నాకు కోర్టుకెళ్లే పనుంది, మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. సరేనా? థ్యాంక్ యూ. ఏంటి మొగుడు పెళ్ళాలప్పుడే బయటకొచ్చేశారు? ఇట్నుంచిటే శాశ్వతంగా జైలు గోడల మధ్య మగ్గిపోవడానికి వెళ్తారనుకున్నానే. కుట్రలు కుతంత్రాలు పన్నే దొంగవి నువ్వు. నువ్వే దర్జాగా బయట తిరుగుతున్నావు. అలాంటిది నీతికి నిజాయితీకి మారుపేరైనా నా భర్త బయటికి రాకుండా ఎలా ఉంటారు? ఏంటి నీతి నిజాయితీనా? నిర్దాక్షిణ్యంగా ఒక అమ్మాయి ప్రాణాలు తీసేసి నిర్దయగా ఆ అమ్మాయి తల్లిదండ్రులను కన్నీరు పెట్టించి ఇప్పుడు నీతి నిజాయితీ అని కబుర్లు చెప్తున్నారా? ఏ పైడితల్లి, మనుషుల ప్రాణాలు తీయడాలు, మనుషుల జీవితాలు నాశనం చేయడాలు నీకు నీ భర్తకి అలవాటైన పని, మాకు కాదు. బయటకి ఇలాంటి నిప్పులాంటి మాటలు చెప్పడం, లోపల మాత్రం తప్పుడు పనులు చేయడం నీకు మీ నాన్నకి అలవాటే కదా. పైడితల్లి, మా నాన్న గురించి మాట్లాడితే నీ నాలుగు కోస్తా. కోయి చూద్దాం. ఆ నేరం మీద ఇంకొక 10 ఏళ్లు నిన్ను జైల్లో పెట్టిస్తా. ఏ, నాకు తెలుసు పైడితల్లి, నువ్వు మా కుటుంబం మీద కక్ష కట్టావు. మమ్మల్ని ఎలాగైనా పాతాళానికి తొక్కేయాలని ప్రణాళికలు వేస్తున్నావు. అందులో భాగంగానే నిశ్చితార్థం రోజు మా ఇంటికొచ్చావు. అదే రోజు శాంతి కనిపించకుండా పోయింది. శాంతి మరణం వెనక ఎవరెవరి హస్తాలున్నాయో అన్నీ బయటకొస్తాయి. అప్పుడు నీకు చెప్పే సమాధానం కూడా చెప్తాను. ఏం చెప్తావ్? ఆ అమాయకురాలి ప్రాణాలు తీసినందుకు నువ్వే ఉరికమ్మ ఎక్కుతావు. ఉరి తీయబోయే ముందు నేరుగా దేవుడికి చెప్పుకో, వచ్చే జన్మలో అయినా నన్ను హంతకుళ్లా కాకుండా ఒక మామూలు మనిషిగా పుట్టించు దేవుడా అని. పైడితల్లి, నువ్వు హద్దులు దాటుతున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఎందుకు మర్చిపోయాను నీలవేణి? ఒక మనిషి ప్రాణాలు తీసిన హంతకుడితో మాట్లాడుతున్నాను. ఒక కుటుంబాన్ని నాశనం చేసిన రాక్షసుడితో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరు నాశనం చేసే రకాలో, ఎవరు జీవితాల్ని నిలబెట్టే రకాలో అందరికీ తెలుసు. తారక్ సార్ దేవుళ్లాంటి మనిషి. ఆ మనిషి మీద ఇలాంటి దుర్మార్గపు నిందలు వేస్తున్నావు. అవి నిందలు మాత్రమే కాదు నీలవేణి, నిజాలు కూడా. వీళ్ల నాన్నకి తారక్కి బాగా అలవాటే. ఎదుటి వాళ్ల జీవితాలని చూసి వెక్కిరిస్తారు.